చాలా మంది చక్ర మెడిటేషన్ అనేది చేస్తున్నారు. ఓకే. మన చక్రాలని యాక్టివేషన్ చేసుకోవడం అంత సులువా? యాక్టివేషన్ చక్రాలు ఉండి ఒక మనిషి జీవించగలడా? మీ ఆలోచన ఎలా ఉంది? అంటే నా కాన్సెప్ట్‌లో నేను సాక్షి. అంటే అల్టిమేట్ ఆధ్యాత్మికంలో పూజలు ఒక స్థాయి, జపము ఒక స్థాయి, ధ్యానము హయ్యర్ లెవెలు. సో, ప్రపంచంలో డిఫరెంట్ వే ఉన్నది ఆధ్యాత్మికంలో. అవును. సో, ఇవన్నీ మూలం మళ్ళా మనసును జయించడానికి. కానీ ప్రాపర్ వేలో పోకుండా డిఫరెంట్ వేలో పోతున్నారు కొంతమంది. అందులో కొంతమంది గురువులు వేరే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని పట్టుకొని కొంతమందికి అప్లై చేస్తారు. కానీ మన కాన్సెప్ట్‌లో చక్రాస్ అనేది, ఆ చక్ర మెడిటేషన్ అనేది రాంగ్. తప్పు నిర్ణయం అది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు కొంచెం చక్రాస్ యాక్టివేషన్ చేస్తే మనిషి తట్టుకోడు. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక బల్బ్ ఉన్నది. ఒక 260 వోల్టేజ్ నుంచి 200 వోల్టేజ్ వరకే మనకు పరిమితి. ఆ వైరింగు, ఆ సిస్టము, మన బల్బ్స్ అవన్నీ దాని వరకే పరిమితి. మన బాడీ ఒక లిమిటెడ్ పరిధిలోనే జీవించడానికి మన బాడీ క్రియేట్ అయింది. సో, ఎప్పుడైతే చక్ర యాక్టివేట్ మనం ఆ ప్రయోగంతోటి చేస్తామో, ఇప్పుడు ఒక 200 వోల్టేజ్ తోటి ఉన్న మన వ్యవస్థలో ఒక 1000 వోల్టేజ్‌ను మన వైరింగ్ ఇంట్లోకి పంపిస్తే ఎట్లుంటది? వైరింగ్ అంతా బస్ట్ అయితది. బల్బులు కూడా బస్ట్ అవుతుంది. సో, చక్రాస్ మీద దృష్టి పెట్టి మెడిటేషన్ చేస్తే మనిషి చచ్చిపోతాడు.